ఎవరైనా రానియండి, మనం మాత్రం అక్కడ పోవాలి, మన నిరసన మనం తెలపాలి. ఈరోజు మా హక్కు, రిటైర్మెంట్ సొమ్ము అనేది మీ హక్కు. ఆ బకాయిలు అనేది వాళ్ళు అప్పున్నారు. ఇది చాలా ఈరోజు అంటే ఒక సిగ్గుండోనికి చీ పోరా అని అంటే దానికి మించిన బూత్ ఇంకొకటి ఉంటుంది. కానీ సిగ్గులేనోనికి 100 బూతులు తిట్టినా అట్నే ఉంటుంది. ఈరోజు నా డిసప్పాయింట్మెంట్ అనేది చాలా పెద్ద పదం అది. కానీ నేను సిగ్గులేని వాళ్ళ ముందు అంటున్నా, వాళ్ళకు దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఉంటుంది. ఈరోజు చాలామంది ఉన్నదానిలో ఎక్కువ శాతము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎక్కువ కనబడుతుంది, నాకు టీచర్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత మంది రేపు అందరూ కూడా ఇక్కడ ఇంట్లో నాకు పాలిటిక్స్తో సంబంధాలు లేవు, రాజకీయాలతో సంబంధాలు లేవు, నాకు రైట్స్తో సంబంధాలు ఉన్నాయి. ఈ తెలంగాణ బాగుపడడంలో నాకు సంబంధం ఉన్నది. ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడద్దనే ఒక అకౌంటబిలిటీ అనేది నాకు ఉన్నది. ఈరోజు వీళ్ళు మౌనంగా ఉన్నారు, రేపు ఏదో 2 రాళ్ళు వేసిపోతారు మన మీద, ఒక 2 ముచ్చట్లు చెప్పిపోతారు. కానీ సీరియస్గా వాళ్ళు మాట్లాడి అరే ఏదో చేద్దాం, వీళ్ళ తరపున మనం కొట్లాడదాం, వీళ్ళకి న్యాయం చేద్దామనే ఆలోచన మాత్రం ఉన్నట్టుగా మనకు ఎవరు కూడా అనిపించే పరిస్థితి మాత్రం లేదు. ఖచ్చితంగా రేపు మీరు రండి, యూనియన్ లీడర్లతో కూడా ఒకరిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రేపు ఎవరెవరు వస్తుండ్రు, ఏమొస్తుండ్రు, ఈరోజు కొంతమంది వస్తుండ్రని చెప్పి చాలామంది మేము డ్రాప్ అయిపోయిండ్రు, నాకే ఫోన్ చేసి చెప్పింది మేము డ్రాప్ అవుతున్నాం వస్తలేమని చెప్పి. కానీ ఆ పని చేయొద్దు, అందరు కూడా రండి, ఖచ్చితంగా రండి, టిఫిన్లు కట్టుకొని రండి, వాటర్ బాటిల్ తెచ్చుకొని వెంబడి మీరు కూర్చొని. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్ అదే లైవ్ పెట్టినా సార్, లైవ్ నడుస్తుంది ఇప్పుడు. ఆ ఫోటోలు ఇంకా 3 పంపిండ్రు కదా మీరు టీచర్లు అయ్యి, ఇంకా 3 పెరిగినాయి, ఇంకా 3 పెరిగినాయి. అయితే ఇప్పుడు నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి సార్, వివిధ డిపార్ట్మెంటు. నేను పేర్లు చెప్పగాని పలానా వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళు వచ్చి మళ్ళీ నీరు గారిస్తారు, మేము వస్తలేమని చెప్పి కొంచెంమంది డ్రాప్ అయినరు. అయితేనే వాళ్ళకి ఏం చెప్పినా అంటే ఎవరు వస్తుండ్రు అనేది మనకు అవసరం లేదు, వాళ్ళు ఈరోజు మన ప్రొటెస్ట్ తెలపాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, ఇవ్వవలసిన అమౌంట్స్ ఇస్తలేరు. లాస్ట్ గవర్నర్ గారికి 21 అక్టోబర్ 2025 రోజు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి హెడ్ మన స్టేట్కు గవర్నర్ గారు, ఇయాటి వరకు అక్కడికి వెళ్ళి కూడా ఎటువంటి యాక్ట్ లేదు. యాక్చువల్గా ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఆయన రాష్ట్రపతికి సబ్మిట్ చేయాలి. దీనికోసం ఒక స్పెషల్ ఫండ్స్ ఉంటాయి, ప్రభుత్వం ఇవ్వలేనప్పుడు 15,000 కోట్ల వరకు పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇక్కడ మన పొలిటీషియన్స్తో పని కంటే రాజ్యాంగ హెడ్స్తోని, మీరు టీచర్లు ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు డైరెక్షన్ ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాజ్యాంగ పరంగా మనం చూసినా. అయితే అక్కడికి వెళ్ళి కూడా ఇవాటి వరకు ఎటువంటి సమాధానం లేదు గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి. కాబట్టి నేను మళ్ళీ ఒక రిమైండర్ కూడా మెయిల్ చేస్తున్నాము. అయితే ఇక్కడ అందరూ కూడా అంటే రిటైర్డ్ ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడడంలో అందరూ కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడినా వాళ్ళు చెప్పింది అన్నట్టు, సార్ డబ్బులు లేవనేది లేనే లేదు, ఎందుకంటే జిఎస్టీ 50-50 వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్లో మీ దగ్గర అడ్వాన్స్ కట్ చేసుకుంటారట కదా, ముందే కట్ చేసుకుంటారు. ఇందులో ఇప్పుడు నేను ఇదివరకు రాసినటువంటి వ్యాసంలో చూడండి, ఇప్పుడు మాకు ఓన్లీ 45% మాత్రమే మా ఇదివరకు పొందినటువంటి సాలరీలో 45% ఇస్తాను. మిగతా 55% అయితే మా సాలరీ బాబు నిలవకున్నట్టే కదా. అంతే కదా, అవి నిలవకున్నాయి, అవన్నీ ఏం చేస్తున్నారు అనేటువంటి మా ప్రశ్న. ఓకే, ఆ డబ్బు ఏమవుతుంది? ఇవాళ డబ్బు లేదు అనేది లేనందుకెళ్ళి లేవని చెప్పనీకి కూడా లేదు. ఎందుకంటే నేను ఒక సార్తో మాట్లాడినా, హెడ్ ఇవన్నీ డీల్ చేసిన ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళందరి కూడా కట్ అయిపోయి ఉంటాయి, రెగ్యులర్గా జిఎస్టీలు వస్తాయి, రెగ్యులర్గా ఇన్కమ్ ఉంటుంది గవర్నమెంట్కు, వీళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇవ్వనప్పుడు రాష్ట్ర గవర్నర్ గారిదే ఎక్కువ బాధ్యత ఉంటుందంట. మీరు కరెక్ట్ రిప్రజెంటేషన్ చేసిండ్రు, మళ్ళీ ఒక రిమైండర్ పెట్టండి అని చెప్పిండ్రు. ఒకవేళ వీళ్ళు కూడా ఇవ్వలేదనుకో, గవర్నర్ గారు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్, ఇప్పుడు ఇంతమంది రిటైర్డ్ అయినరు, ఇంతమందికి డబ్బులు రావాలి, ప్రభుత్వం 28 రాష్ట్రాలలో 8 యూనియన్ టెరిటరీస్లలో తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు ఇచ్చినాయంట రిటైర్మెంట్ కాగానే, ఇంక్లూడింగ్ బీహార్, జార్ఖండ్,
ఛత్తీస్గఢ్ వెనుకబడ్డ రాష్ట్రాలు అని చెప్పుకునే రాష్ట్రాలు కూడా ఈరోజు వాళ్ళకు రిటైర్మెంట్ కాగానే డబ్బులు ఇచ్చేసిందంట అందరికి. నేను మొత్తం దాని మీద ఎంక్వైరీ చేసిన. అంతేకాకుండా యూనియన్ టెరిటరీలల్లో 8 యూనియన్ టెరిటరీలలో కూడా డబ్బులు ఇచ్చిందంట. అరే మరి మన ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ, ఇక్కడ ఒక ఈ భారతదేశం మొత్తంలో ఈ రిటైర్మెంట్ పైసలు ఇవ్వని ఏకైక రాష్ట్రం ఎవరంటే తెలంగాణనే అంట. తెలంగాణ. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ బిఫోర్ 2023 ఎలక్షన్ బిఫోర్ లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల లోపల పిఆర్సి అమలు చేస్తానన్నాడు. తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి 3 డిఏలు వెంటనే చెల్లిస్తానన్నారు. ఇప్పటికి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నవి. 5 డిఏల లోపల 1 డిఏ ఇచ్చిండు. 1 డిఏ బకాయిలు కూడా ఇప్పటికి కూడా బకాయిలు కూడా డిఏ బకాయిలు కూడా చెల్లించడం లేదు. తర్వాత వచ్చిన వెంటనే హెల్త్ కార్డ్స్ అనేటువంటివి ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్ లోపల నగదు రహిత హెల్త్ కార్డ్స్ అనేటువంటివి జారీ చేస్తానన్నారు. నగదు రహిత హెల్త్ కార్డ్స్ అనేటువంటి జారీ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా చాలా మంది పెన్షనర్లు ఆసుపత్రుల లోపల ట్రీట్మెంట్ చేసుకోలేక వాళ్ళకు డబ్బులు లేక కూడా డబ్బుల కొరకు ఎదురు చూస్తూ తర్వాత చివరికి చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆ హెల్త్ కార్డ్స్ అనేటువంటి ఇవ్వాలి. ఇవన్నీ హామీలు ఇచ్చాను. తర్వాత ఇంకా పెన్షనర్లకు ఏ బకాయిలు పెండింగ్ ఉన్నా కానీ వెంటనే నేను ఇచ్చేస్తానని అన్నాడు అధికారంలోకి వచ్చినట్టు. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? కేవలం మీరు అధికారం ఒక్కటే కావాలనేటువంటి ఆ తలంపుతోటి మీరు ఇచ్చిన ఈ హామీలన్నీ నెరవేర్చిన కొరకు 6 పథకాలు అమలు పరచడం కొరకే మీరు వాటి మీద దృష్టి పెడతారు. కానీ మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు ఈ విధంగా చనిపోతున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది చనిపోయారు. వాళ్ళను ఆదుకుంటా అనేటువంటి ఆ ఆలోచన ఎందుకు రావడం లేదు? ప్రభుత్వానికి 6 పథకాలు కూడా అయితే లేవు. మొత్తం కాంట్రాక్టర్లకే ఇస్తున్న పైసలు. అంటే అవన్నీ కూడా మరి అమలు చేస్తున్నారు కదా. దాంట్లో మీరు ఏ పథకం కానీ తర్వాత ఇప్పుడు కొత్త పథకాలు కానీ ఇప్పుడు మూసీ నది మీద మళ్ళీ ప్రాజెక్టు ప్రారంభిస్తామని, తర్వాత మిగతా అన్ని కూడా కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేస్తామని, తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. వీటన్నిటికీ డబ్బులు అనేటువంటి వెచ్చించడానికి ఉన్నాయి కదా. మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మా డబ్బులు జీపీఎఫ్ అనేటువంటి మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వకుండా మీరు వేరు పథకాలకు పెట్టుకోవడం అనేటువంటి సమంజసమేనా? వేరు పథకాలకు పెట్టుకొని మాకు ఇప్పటికీ సంవత్సరం నుండి దాదాపు 20 నెలల నుండి ఈ విధంగా మమ్మల్ని వేధించడం మీకు సరి అయిందనా? గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఇంకా ఎంతమంది చనిపోవాలి ఈ రాష్ట్రంలో? ఎంతమంది చనిపోతే మీరు ఇస్తారు? మీ టార్గెట్ ఏంటి అసలు అనేటువంటిది మేము ఆవేదనతోటి, ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు రాక ఆవేదనతోటి మేము ఈ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాం. అసలు ఇప్పటికీ ఉద్యోగులు అంటే రిటైర్డ్ అయినటువంటి వారు ఇప్పటికీ హాస్పిటల్కి పోదామంటే కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోలేకపోవడానికి డబ్బులు లేవు. తర్వాత ఇచ్చిన అప్పులు చెల్లించడానికి డబ్బులు లేవు. తర్వాత గృహం కట్టుకున్నటువంటి దానికి ఈఎంఐలు బ్యాంకు రుణాలు చెల్లించడానికి లేవు. పెళ్లిళ్ళు చేసుకోవడానికి లేవు. పెళ్లిళ్ళు ఇచ్చిన ఆ యొక్క పెళ్లిలకు తెచ్చినటువంటి డబ్బులు చెల్లించడానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ, తర్వాత పిల్లలకు సెటిల్ కాకపోతే వాళ్ళకి ఇంత ఇచ్చుకుందాము అనేటువంటి దాని మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళకు కూడా ఏమాత్రం చిల్లిగవా చేతులు లేకపోవడం వల్ల ఏం చేయలేకపోతున్నారు. కేవలం ఒక పెన్షన్ ఒకటి ఇస్తున్నారు. ఆ పెన్షన్ అయినా కానీ ఇదివరకు 1,70,000 జీతం వచ్చేది, ఇప్పుడు పెన్షన్ 78,000 వస్తున్నది. అంటే దాదాపు 55% మీరే ఉంచుకుంటున్నారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి మరి ఎందుకు మాకు ఇవ్వట్లేదు? ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయినా? 29 ఈ ముగ్గురుతో కలిపి? లేదు, ఈ ముగ్గురు పాత వాళ్ళే, వీళ్ళతో కలిపి 26 మంది మాకు రికార్డులు ఉన్నటువంటి. నేను ఒకరికి బైపాస్ సర్జరీ అయిందంట, నాకు ఫోన్ చేసిండ్రు. అదే ఇంకొక వాళ్ళ పెట్టినటువంటి మీద ఒక రాచమల్ల ఈదయ్య చాలా దీనావస్థలో ఉండి వేడుకున్నప్పటికీ కూడా ఏమాత్రము కనికరించకపోవడము, తన మూత్రపిండాలు ఖరాబ్ అయితే కిడ్నీ దానం చేసినటువంటి తన
అన్నబిడ్డ 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 ఇచ్చినటువంటి ఒక ఉదారంగా తన నాకు బాబాయిని కాపాడుకోవాలని ఆమె కిడ్నీ ఇచ్చి తన బాబాయిని కాపాడుకున్నది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 20 లక్షల అప్పు తోటి ఉన్నాడు. 20 లక్షల అప్పుకు చెల్లించుకోవాలని ఎంత ప్రాధాయపడ్డా గానీ ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వీళ్ళే కాదన్న, నిన్న ఇంకో మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చిన ఒక్కొక్క స్టోరీ. వాళ్ళ భార్య మొత్తం బెడ్ రిడన్ అయి ఉంది, ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. ఇట్లా చాలామంది డయాలసిస్ పైన ఉన్నారు. రకరకాల మేము రావాలన్నా సార్ కంపల్సరీ అని అడుగుతున్నారు. బెడ్ల పైన నుండి చేత కాకుండా ఖచ్చితంగా రావాలని చెప్తున్నా అందరికీ. సో అన్న ఇప్పుడు అసలు ఎంత డబ్బు కావాలన్న? ఇప్పుడు 13,000 మంది రిటైర్ అయిన వాళ్ళకు ఎంత అమౌంట్ కావాలి? ఒక్కొక్కరికి 35 లక్షల నుండి దాదాపు 75 లక్షలు అవసరం ఉంటే, కొంత పెద్ద ఉద్యోగస్తులు 80 లక్షలు దాటదు. 80 లక్షలు దాటదు. దీన్ని యావరేజ్ గా 50 లక్షలు లేదా 55 లక్షలు వేసుకున్నా గానీ 7,000 కోట్లు దాటదు. మొత్తం అందరికి ఇవ్వాల్సినటువంటి అప్పు 13,000 మందికి ఇవ్వాల్సినటువంటి అప్పు 7,000 కోట్లు దాటదు. 7,000 కోట్లు. ఇప్పుడు నిన్న ఒక వేలం పెట్టారు. ఇది HMDL కోకాపేట లోపల 29 ఎకరాల దాన్ని వేలంకు నిన్న టెండర్ కాలప్ చేశాను. 29 ఎకరాలు. నేను దాన్ని పేపర్లో దాన్ని కౌంట్ చేశాను, క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఎకరానికి ఇదివరకు పోయినటువంటి లెక్కల ప్రకారం 170 కోట్లు. 170 కోట్లు ఎకరానికి. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే 5,000 కోట్లు వస్తాయి. తర్వాత ఇంకా భూములు కూడా అమ్ముతున్నారు కదా వేరు చోట్ల. ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత ఇంత రాబడేస్తున్నది. తర్వాత వేరు విధంగా మీరు ప్రతి నెల అప్పులు తీస్తున్నారు RBI నుంచి, అక్కడ ఇక్కడ నుండి. మరి అదే విధంగా RBI నుంచి కానీ ఎక్కడి నుంచి మీరు అప్పులు తెస్తున్నారో ఆ తెచ్చేటువంటి అప్పులు కూడా మావి కూడా మరి చెల్లించాలి కదా. మాకెందుకు అప్పు తెచ్చి ఒకేసారి అప్పు తీసుకొచ్చి ఇస్తే అయిపోతాయి కదా మా డబ్బులండి మాకు. అంతే అన్న. ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు చాలా మంది రేపు వస్తుండ్రు, వాళ్ళకి ఏం మాట ఇస్తుండ్రు? ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, రేపు ప్రభుత్వంకి వెళ్ళి మీరు ఎవరిని వచ్చినా పర్వాలేదు కానీ ప్రభుత్వం తరఫున ఇక్కడ ఏం హామీలు ఇవ్వద్దు. ఇస్తే వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడలే, ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడలే, మొత్తం అమౌంట్ రిలీజ్ చేస్తున్నామని మాట్లాడలే. కానీ ఏది ప్రభుత్వం తరఫున హామీలు ఇస్తాము, ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇప్పిస్తాం, అట్లా ఇప్పిస్తాం అని కొన్ని డౌట్లు ఈ రిటైర్ అయిన ఉద్యోగులకు ఉన్నాయన్న. దాని మీద మీరు ఏమైనా చెప్తారా? ఒకటే, మేము ప్రభుత్వము కనుక రేపు ఇందిరా పార్క్ లోపల మహాధర్నా మేము చేపట్టబోతున్నాము. ఈ మహాధర్నా లోపల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5-6 వేల మంది ఉద్యోగులు అక్కడికి వస్తారు. ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది. కేవలం 500 మంది అన్నారు కానీ ఇదివరకు కూడా మేము గతంలో కూడా ధర్నాలు చేశాము. అప్పుడు కూడా దాదాపు 3-4 వేల మంది వచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు కూడా అంత మొత్తంలో వస్తారు. వచ్చినప్పటికీ మేము ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, మాకు మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ పెండింగ్ బిల్స్ అన్నింటిని కూడా, బకాయిలు అన్నింటిని కూడా ఏక మొత్తంలో చెల్లించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము, వేడుకుంటున్నాము. అదేవిధంగా రేపు చర్చలు కనుక పెట్టినట్లయితే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి లక్ష్మయ్య గారు ఉన్నారు. తర్వాత జనరల్ సెక్రటరీగా తులసి సత్యనారాయణ గారు ఉన్నారు. వీరితో పాటు కూడా మా బాధితుల నుంచి కూడా, బాధిత సంఘం నుంచి కూడా మేము రాష్ట్ర అడ్హాక్ కమిటీ అనేటువంటి వేసుకోవడం. అన్న ఒకసారి లక్ష్మయ్య సార్ నంబర్ చెప్పారా అన్న? ఇట్నే ఫోన్లా లక్ష్మీ సార్ నంబర్ చెప్తాను. చెప్పండి. రేపు ఉద్యోగ సంఘాలన్నీ కూడా వాళ్ళ డౌట్లు కూడా అన్నీ కూడా ఎవరేం పెట్టుకోవద్దు, అందరూ కూడా స్వచ్ఛందంగా రండి. రేపు ఇంతకు మించిన అవకాశం ఇక దొరకది. రండి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాల్సిన అన్నా 98480 555 అన్నా 73. ఓకే అన్న, నేను మాట్లాడతానా.
song, press any key. సారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో టీఎన్జిఓలో చాలా పెద్ద లీడర్గా పనిచేసిండు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి ఉద్యోగుల హక్కులు నిలబెట్టింది. కానీ ఈరోజు ఉన్న సార్ నమస్కారం సార్, నా పేరు బక్కా జెడ్సన్. లైవ్లో ఉన్నారు సార్ మీరు? హలో సార్ నమస్కారం సార్, బక్కా జెడ్సన్ సార్ నేను. నమస్తే. నమస్తే. లైవ్లో ఉన్నావన్నా? చెప్పండి. అయితే రేపు చలో ఇందిరా పార్క్ మీద లైవ్ చేస్తున్నా. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. లైవ్ నడుస్తుంది. చాలా మంది అయితే కొంతమంది డౌట్స్ ఏం అడుగుతున్నారంటే రేపు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా వస్తుండ్రని చెప్పి ఇప్పుడే వాళ్ళకి లెటర్ వచ్చిందంట, రిటైర్డ్ అయిన వాళ్ళకు. అయితే అందులో ప్రభుత్వానికి దగ్గర ఉన్న మనుషులు ఉన్నారు, వీళ్ళు ఏమన్నా మిస్గైడ్ చేస్తారా, ఇన్స్టాల్మెంట్ బేసేస్తారా, ఇయ్యనికి మీరు ఒప్పుకోవాలని ఏమన్నా చెప్తారా అనే డౌట్ వచ్చి కొంతమంది ఆగిపోతున్నారు ఆ పేర్లు చూసి. వాళ్ళకు ఏం చెప్తారన్నా? ఎమ్మెల్సీ గారు కోదండరామ్ గారు. అవును కదా, కోదండరామ్ మనోడేనా? అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు కదా వీళ్ళు, ఇన్ని రోజు స్పందించలే, ఇప్పుడు వచ్చి మమ్మల్ని కన్విన్స్ చేస్తారా అని వాళ్ళ డౌట్. ఆయన వస్తా అని చెప్పిండు, నాతో చెప్పిండు. వస్తుండ్రు. ఓకే. అంటే మాకు మద్దతుగా ఉంటారా, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారా అని వాళ్ళ డౌట్. మనకేండి. ఓకే. ఎందుకంటే అట్లాంటిది ఏం లేదు. ఈస్ కమింగ్ 11:50 కల్లా ఉంటా అని చెప్పింది అసలు. ఓకే. మొత్తానికి మీకే ఆయన కూడా బాధపడుతున్నాడు. ఎందుకంటే మనము ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నాం కదా మనము. ఎప్పటికప్పుడు నేను కూడా చెప్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఏం చేద్దాం లక్ష్మయ్య అన్నాడు. ఏం చేద్దాం అబ్బాయి, అంతగా ఉంది, డబ్బులు లేవు అంటాడు, చేసేయని బరాబర్ చేస్తూనే ఉన్నాడు అన్నాడు ఆయన స్వయంగా నాతోటి. అన్న ఇప్పుడు నేను కొంతమంది కాన్స్టిట్యున్సీ హెడ్స్తో మాట్లాడినా, వాళ్ళు ఏమంటున్నానంటే రిటైర్మెంట్ అయినప్పుడు వీళ్ళకి సపరేట్ ఒక బడ్జెట్ ఉంటుంది, ప్రతి దానికి ఎలాకేషన్ ఉంటుంది, అమ్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ అనేది జరిగింది. అంటే డబ్బులు మాకు రావాల్సిన పైసలు దారి మరలించిండ్రు, మా డబ్బులు అనేది ఎప్పుడు మాకు ఉంటుంది అక్కడ. అది లేవంటే అవి వాళ్ళు తీసుకపోయి ఖర్చు పెట్టిండ్రు. ఇది క్రిమినల్ చర్యలు, దీని మీద యాక్చువల్గా గవర్నర్ యాక్ట్ కావాలి, ఏది ఫండమెంటల్ రైట్స్ హెడ్ ఎవరైతుందో వాళ్ళు యాక్ట్ రావాలి. కానీ వీళ్ళు దాన్ని ఏమంటారు, వీళ్ళు మన డబ్బునంతా వేరే దానికి ఉపయోగం చేసిండు, దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు యాక్చువల్ గా మాది సేవింగ్స్, అది జీపీఎఫ్ అంటే సేవింగ్స్ అమౌంట్, అది సేవింగ్స్. దానికి మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, మనకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అది కూడా ఒక దగ్గర పెట్టుకొని తన కథాలు చేసుకుంటే ఎట్లా, మరి వేరే దానికి వేసుకుంటే ఎట్లా, ఇలాంటివి జరిగినాయి. అందుకని మొత్తుకుంటా ఉన్నాం మేము. కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తారు. ఎవరు పెద్దలు ఎవరు వస్తారు, ఈయనే ఉన్నాడు, ఇంకెవరు, ఆయన మాకు చీఫ్ అడ్వైజర్ ఉన్నాడు మా పెన్షనర్స్ కు. అయితే ఇప్పుడు ఈ సంఘాలు లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు కదా, వీళ్ళు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడతారో ఏందో అనే డౌట్ ఉన్నది వాళ్ళకు. నేను అట్లా ఏముండదు అంటే నాకు ఇలా ఫోన్లు వచ్చినాయి, లైవ్ నడుస్తుంటే ఫోన్లు వచ్చినాయి. తర్వాత నేను వర్కింగ్ వల్ల పిలవలేదు నేను. ఓకే. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు వాళ్ళు. అందుకని నేను వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తలేను. ఇప్పుడు పిఆర్టీయూ, ఏఎఫ్టీయూ అంటే నాయకులు ఉంది కదా, వీళ్ళందరినీ పెట్టేసిన ఈసారి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా గానీ వాళ్ళు గవర్నమెంట్ వైపే మాట్లాడుతున్నారు. ఎందుకన్నా గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఉన్నప్పుడు మీరు ఒక పిలిపిస్తే గవర్నమెంట్ షేక్ అయిపోయేది అప్పట్లో. బంద్ అంటే బంద్, అట్లుండే. బంద్ అంటే బంద్, పెన్ డౌన్ అంటే పెన్ డౌన్. మరి ఇప్పుడు ఎందుకు బంద్ అంతే. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఎందుకన్నా చిల్లరగా ఎందుకైనా అట్లా ఏమని అర్థమవుతుంది, మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏడన వాళ్ళు ఏడ బ్లాక్ మెయిల్ అయినారు, ఏడ లొంగినరు, ఏదో జరిగింది మొత్తానికి. అయితే ఇద్దరు అట్లే ఉన్నారు. మన శ్రీనివాసు ఉన్నాడు కదా, శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా ఆయన. తర్వాత ఇక ఈయన కరీంనగర్, ఆయన ఈయన మారం జగదీష్ గారు, ఇద్దరే కదా, ఇద్దరు అట్లే ఉన్నారు. నేను మాట్లాడతానే నేను మాట్లాడినా, సీఎస్ తోటి మాట్లాడినా అంటే నేను నువ్వు మాట్లాడేది పోయినా కాదని కాదు. అరే వాళ్ళు తమను పిలవాలి, నేను నోటీస్ ఇచ్చిన, నేను 10 రోజుల కింద ఇచ్చిన. నేను అసలు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏం తెలుసా అన్న, ముఖ్యమంత్రి మొత్తం మిస్గైడ్ చేస్తుంది సందీప్ కుమార్ సుల్తానియా,
ఫైనాన్స్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ. వాళ్ళకేం ఇచ్చేది వాడుకుందాం పా అని చెప్పేసి అసలు ఐడియా ఇచ్చిందే వీళ్ళంట, నాకున్న సోర్సెస్. ఎందుకంటే 26 మంది చనిపోయినారు, 16 మంది బెటరీలలో ఉన్నారు ఇప్పటికీ. అవును, వాళ్ళ ఉసురు పట్టదానే ఏదన్నా, ఇది ఎంత అన్యాయం కదా ఇది. ఖచ్చితంగా తాకుతుంది అన్న, ఖచ్చితంగా. మా డబ్బులు మాట్లాడడానికి మీదేందా నాకు అర్థం కాదు. ఫండమెంటల్ రైట్స్ అవన్నీ. అవును చేస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏం లేదు, అందరూ వస్తున్నారు, బ్రహ్మాండంగా చేద్దాం. ఓకే అన్న, మీ సహకారం ఉండాలి. అన్ని ఉంటుంది. సోషల్ మీడియా కొద్దిగా పంపించే అందరికి చెప్పినా, అంత యూట్యూబ్ ఛానల్ కూడా అందరికి కూడా పంపినా అన్న. రేపు అందరు వస్తారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది అన్న, సార్ని కూడా లైవ్లో మాట్లాడిచ్చిన అన్నాను, ఆయన కూడా మాట్లాడిండు, లక్ష్మీ సారు. మొత్తానికి అందరికి ఒక భరోసా ఏంటంటే మనము చాలా ఇది చేయాలి. యూట్యూబ్ ఛానల్లో కూడా అందరికి మెసేజ్లు పంపినానా, రేపు అందరు కూడా వస్తారు. దీని ఒక మహా ఉద్యమంగా రేపు మనం చేద్దాము. ఎవరెవరు ఏ తిరగను ఆ తిరగనండి. మీరు మా పెన్షనర్ల కొరకు, అంటే రిటైర్మెంట్ బకాయిలు రాని పెన్షనర్ల కొరకు చాలా మా తరపున ఉండి మీరు చాలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్న సార్ తులసి సార్ నంబర్ కూడా ఇయ్యారా? ఇట్లా మాట్లాడతా సార్ది కూడా. ఓకే, తులసి సత్యనారాయణ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అన్నతోడు కూడా మాట్లాడండి ఒకసారి ఇవ్వండి. ఒక్క నిమిషం. అయితే ఇది ఎవరికి ఏం డౌట్ లేవు, ఖచ్చితంగా అందరు కూడా రండి. 988 అన్న 532 532 55 5583. ఓకే అన్న. అయ్యో పోయింది అది నంబర్. అయితే ఈరోజు ఎవరు ఏం చెప్పినా కానీ మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న. నంబర్ కట్ అయిందన్న, మళ్ళీసారి చెప్పు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఏకతాటిపైన ఉన్నారు. అన్ని సంఘాలు ఈరోజు కలిసి వస్తున్నాయి. ఉద్యోగాలు అంటే ప్రభుత్వం తొత్తులో ఉన్నది. ఓకే అన్నా, 988 532 5583. నైన్ 988 52 532 532 5532 5583. ఓకే అన్న, నేను మాట్లాడతా. అయితే ఓకే ఇది అయితే ఫైనల్గా ఏం చెప్తారన్న మీరు? ఫైనల్గా ఇప్పుడు రేపు రిటైర్మెంట్ బకాయిలు రానటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ సభ్య సంఘాల సభ్యులందరూ కూడా రేపు మహాధర్నాకు వస్తున్నారు. అందరూ మాకు సంఘీభావంగా పాత పెన్షనర్లు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మాకు ఏకమొత్తం. హలో అన్నా, ఇప్పుడు నీకు స్పీకర్ గా పెట్టే లైవ్ నడుస్తుంది అన్న, లైవ్లో ఉన్నది అన్నా. వస్తానా, కాకపోతే వీళ్ళందరూ పోయినాక వస్తా అన్నా. అయిపోయేదాకా ఉంటా. పెట్టన్నా, పెట్టు. రైట్. అయితే ఖచ్చితంగా రేపు అందరూ కూడా రండి. మాకు కూడా ఆహ్వానం ఇచ్చిండ్రు ఆ జేఏసీ సంఘాలు. సరే వస్తానని చెప్పిన
ఈరోజు ఎవ్వరు కూడా వెనక ముందు పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇందులో మీ భాగస్వామ్యం అనేది తీసుకోవాల్సిన బాధ్యత. ఇది మనం ఒక బాధ్యత లెక్క ఉండాలి, కానీ ఇది ఎవరో మనకు ఏమో చేస్తారు, ఎవరో వచ్చి మనకు కొట్లాడతారు అనే పరిస్థితి ఈరోజు 100% లేదు. ఇంకోటి తులసి సార్తో కూడా సార్ మాట్లాడదాం. దీంతో దాదాపు యూనియన్ లీడర్లు అందరూ కూడా మాట్లాడినట్టు అవుతారు. వాళ్ళతోని 83 అయ్యో నంబర్ రాంగ్ డైల్ చేసిన. 988-532 988-532 553. ఓకే. దాదాపు అందరి యూనియన్లు కూడా ఇది అసోసియేషన్ కూడా చాలా బాధ్యతతో ఉన్నాయి. ఈ 15 రోజులు మనం ఏదైతే ఫీల్డ్ వర్క్ చేసినామో అందరినీ కూడా. సార్ నమస్కారం సార్. సార్ నా పేరు బక్కా జడ్సన్ సార్. మీరు లైవ్లో ఉన్నారు సార్. చెప్పండి సార్ అయితే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అందరు కూడా మీరు ఒక తాటి మీదకి వచ్చిండ్రు, అంటే రిటైర్మెంట్ వీళ్ళ తరఫున నిలవడానికి కొన్ని డౌట్స్ అడుగుతుండ్రు. చాలా మంది కూడా రెడీ అయ్యిండ్రు. కొంతమంది హెల్త్ బాగాలేదు, బైపాస్ సర్జరీ అయింది, రాలేదని ఫోన్ చేసిండ్రు. సరే మీరు ఏదో విధంగా పర్వాలేదు, కనీసం వాళ్ళ పక్షాన కొంతమంది అయితే వస్తారు. అసలు అక్కడ నా ఉద్దేశం అయితే అక్కడ స్థలం సరిపోదు, అంత ఎక్కువ మంది వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది. ఓకే సార్. మీ ప్రచారము మాకంటే ఎక్కువ ఉన్నది సార్. మీరు ఏదైతే ఆహ్వానం పలుకుతున్నారో మాకంటే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మీ వీడియోలు బాగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. మీ ప్రతి వీడియోను నేను అందరికి ప్రచారం చేస్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోతున్నది. మా కరపత్రాలు చేరుకున్నాయి, మా బ్యానర్లు, మా పోస్టర్లు, మా ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, బాధితులు అందరూ వస్తారు. మరి కాకపోతే మీరు ఇందాక వ్యక్తపరిచిన ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నాయకులు వస్తారో నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళని మేము వదిలేస్తాం. మాకు వాళ్ళ అవసరం లేదు. అప్పుడు అది మా పోరాటం కొనసాగుతుంది. అదే సార్, అది కొంతమంది డౌట్ అడిగి డ్రాప్ అయితేనే ఫోన్ చేసి అవన్నీ చూడద్దు మీరు వచ్చాయని అని చెప్పిన. ఎందుకంటే కోదండరాము మాకు ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు నుంచే మాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఓకే. మాకు అనుకూలంగా మేము అప్పుడప్పుడు వారిని కలవడము, ప్రయత్నాలు చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఈ మధ్యలో ఆయన ఎమ్మెల్సీ వస్తువులతో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుండని అందరూ అనుకుంటున్నారు. కానీ మాకు అట్లాంటి వాళ్ళు మాకు అవసరం లేదు, మేము వదిలేస్తాం ఆయన కావాలంటే. ఎందుకంటే సార్ ఇప్పటికో 26 మంది చచ్చిపోయినరు. అవును. చాలా దాదాపు 100 మంది ఈ రోజు బెడ్ రిడన్ అయి ఉన్నారు. అవును. కొండయ్య సార్ మరణ వాంగ్మూలం ఇచ్చిండు. అవును. మరణ వాంగ్మూలం ఇచ్చిండు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది, చాలా మంది బాధలు పడి హాస్పిటల్ డబ్బులు కట్టలేక, హాస్పిటల్ పోలేక, ఆ బిల్లు చూసే గుండె బలిగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నల్గొండలో ఎక్కువ అదేది ఇక రాదు అని తెలిసి, నాకు పైసలు రావు అని తెలిసి హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది. అవును సార్, బాలకృష్ణ సార్. బాలకృష్ణ ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి, మనకు దృష్టికి రాని చాలా ఉన్నాయి సార్. మీ సహకారం అయితే ఈ అంశంలో కూడా చాలా బాగున్నది, ఎక్కువ ఉన్నది సార్. మా వాళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు, చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. ఇది సక్సెస్ కావాలి. సక్సెస్ అయిన తర్వాత అయితే నాకు ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే, నిన్న మొన్న జూబ్లీ ఎలక్షన్ గెలిచిన తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళ కార్యకర్తల మధ్యలో, ఎవరు ఏమైనా చేసుకొని నాకు ఇవ్వాలనుకున్న రోజే ఇస్తా, ఆ ధర్నాలకు మీరు ఎంతమంది అడిగితే అంతమంది పర్మిషన్ ఇవ్వండి, గంటకు పర్మిషన్ అడిగితే 2 గంటలకు పర్మిషన్ ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు, ఊరుకొని వాళ్ళే పోతారు అన్నాడు సార్. జూబ్లీ హిల్స్ కు నేను నా వంతు కూడా, అంటే కొన్ని రీజన్స్ తోని నేను కాంగ్రెస్ కే సపోర్ట్ చేసిన. అక్కడ వీళ్ళకంటే ఎక్కువ పని మేము చేసినాం సార్ అక్కడ. ఆయన కోసం చేయలేదు సార్, వాళ్ళు ఇటువంటి మేము కార్యకర్త కోసం కూడా చేయలేదు, వ్యవస్థ కోసం. ఇవాళ అక్కడ ఆయన గెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ వస్తే గెలిచి చేసేదేం లేదు. రూలింగ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు గెలిస్తే కొంచెం ఇది ఉంటుంది. ఇంకోటి ముఖ్యమంత్రికి గెలవాలని ఏం లేకుండా అక్కడ అందరు గెలవాలనుకుంటున్నారు. ఆయన ముఖం రాహుల్ గాంధీ పక్కన ఫోటో ఉంటుంది, మాడిపోయి ఉంటుంది, చూడండి మీరు ముఖం. వాళ్ళ కుట్ర ప్రకారం వాళ్ళకు అంటే గోపీనాథ్ వాళ్ళు పాత దోస్తులు
వాళ్ళు గెలవాలని ఉండే కాబట్టి ఆయనకు వ్యతిరేకంగానే పనిచేసినాం. ముఖ్యమంత్రి గారు ఏమో కాళ్ళకేం గజ్జ కట్టాలి అక్కడ. లోకల్ అభ్యర్థి మేము అందరం. ఇప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఇస్తుంది నా మాటకు విలువ ఎక్కువ అయిపోతుంది, నా బలం ఎక్కువైంది అని. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆయన గుండెకి తెలుసు, మా గుండెకి తెలుసు సార్ వాస్తవం ఏం జరిగింది అనేది. వాస్తవం అనేది ఆయన జలకు పుట్టింది నవీన్ గెలవగానే. అందుకని ఒక ఎమ్మెల్యే గెలిస్తే పిసిసి ప్రెసిడెంట్, సీఎం, డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టరు, సెక్రటరీలు ఇంతమందిని తీసుకుపోతారు సార్ ఢిల్లీకి. అలాతో నేను కాదు సార్. ఖచ్చితంగా మనము గట్టిగా నిలబడదాం సార్. సార్ ఏమన్నా చెప్తారా సార్? ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు మన లైవ్ చూస్తుండ్రు. మీరేమన్నా వాయిస్ ఇస్తారా వాళ్ళకు? ఒక్కటే ఎవరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా మేము వాళ్ళను దూరం పెడతాము. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి మమ్మల్ని ఈ రేపటి దీని ఈ ధర్నాను విరమించుకోవడానికి కూడా మా మీద ప్రెషర్ ఇచ్చిండ్రు. అయినా మేము దానికి తల ఒగ్గలేదు. మాకు ప్రభుత్వం పిలవాలే, ఈ సమస్యను వెంటనే తీరుస్తాము, ఈ టైం ఇచ్చి ఈ టైం లోపల మీకు పేమెంట్ చేస్తాము, వీళ్ళు ధైర్యంగా ఉండరని ఒక హామీ ఇస్తే మాత్రమే ఈ ఉద్యమము కొంచెము మేము స్లోగా చేసుకుంటాం. అంతేగాని ఆలోచన చేస్తాం ఏం చేయాలనేది మేము అందరం కూర్చుని మళ్ళీ ఆలోచన చేస్తాం. కానీ ప్రభుత్వం ఎంతవరకు అయితే ముందుకు రాదో, ఆలోచన చెయ్యదో, మా దగ్గర ఎట్టి పరిస్థితులలో ఈ ఉద్యమం ఆగదు. ఇంకా ఇంతకంటే ఉధృతం అవుతుంది. ఇంకా జిల్లాలకు పోతుంది, తాలూకాలకు, మా మండలాలకు పోతుంది, అంతటా ఉధృతం అవుతుంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో వీళ్ళందరూ కలిసి ఏం చేయాలనో మేము ఆలోచించుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రేపు మీరు వస్తుంది కదా సార్? వస్తా సార్. లక్ష్మీ చెప్పిన మళ్ళీ ఒకసారి పిలవండి అని చెప్పిన నేను. చెప్పండి. ఓకే ధన్యవాదాలు. ఇది ఉద్యోగ సంఘాలు, రిటైర్మెంట్ అయిన పెన్షనర్ల సంఘాలు, వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయము ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి అందరు కూడా ఎవ్వరు కూడా ఏం ధైర్యపడాల్సిన దౌర్జన్య అవసరం లేదు. ఎవరన్నా అటు ఇటు అయినా కానీ అన్కాంప్రమైజ్గా నేను ఖచ్చితంగా నిలబడతా. చెప్పినా కదా. హలో, నమస్తే. గారండి? అవునండి. అలా నేను మీ ఫేవర్ ఏం చెప్పుకోవాలన్నా తక్కువ. మీకు ఎన్ని తూర్ల మేము థ్యాంక్స్ ఏం చెప్పిన మా రిటైర్డ్ ఉద్యోగస్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు చూడండి. చాలా చాలా అసలు మనసు అల్లాడిపోతున్నది. మా కొరకు మీరు కొట్లాడేటోళ్ళు, మీరు కలువ మంచి వాళ్ళంతానేమో మూల కూర్చున్నారు సార్. మీరు ఒక దీక్ష భూని మీరు మా కొరకు మీరు మాట్లాడుతున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. మీరు మాకు సాధ్యమైనంత వరకు మా వాళ్ళందరికీ మీరు ఒక వెన్నెముకలాగా నిలబడి చాలా మీ స్పీచ్ కూడా నేను వింటూనే ఉంటాను సార్, రోజు వింటా, ఇప్పుడు కూడా వింటూనే ఉన్నా సార్. తప్పకుండా అంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు ప్రతి ఒక్క ఎవరెక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ కొరకు ముందుగా పడి మీరు చాలా గొప్ప మాట్లాడతారు సార్. చాలా చాలా నేను మీకు పుష్పాంజలి సమర్పించాలి. మీరు మిమ్మల్ని ఎందుకంటే సార్ మీరు అట్లానే నేను మిమ్మల్ని అది చెప్తలేను. ఎందుకంటే మీరు మా కొరకు, ఈ వృద్ధుల కొరకు రిటైర్ అయినాక మా పైసలు మాకు ఇయ్యనీకి గవర్నమెంట్ ఇన్ని నగరాలు చేస్తుంటే మీరు ముందుకు వచ్చి ఎవరైనా మాట్లాడుతున్నారా? సరే, ఉచిత పథకాల గురించి మాట్లాడారు ఎన్నికలలో, రిటైర్మెంట్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా సార్? రిటైర్మెంట్ మా పైసలు మాకు ఇవ్వాలనే కదా సార్, దాచుకున్న పైసలు కూడా రాకపోతుండే సార్. నేను ఇంకా రిటైర్ కాలే, ఈ మధ్యలో రిటైర్డ్ అవుతున్నా, నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సార్. మీరు మాట్లాడుతున్నా, మీరు ఒక్కొక్కరితో అందరితో మాట్లాడుతుంటే ఫోన్ లా లైవ్ లా మాట్లాడుతున్నారు. అందుకే ఎంబడే మీరు మొన్న నెంబర్ చెప్పారు, నేను నెంబర్ ఫీడ్ చేసుకొని మీతో మాట్లాడుతున్నా సార్. మీతో మాట్లాడుతున్నందుకు, టైం వేస్ట్ చేస్తున్నందుకు అట్లేం లేదు సార్. నేను ఇప్పుడు ఈ టైం మీకోసమే పెట్టినా సార్. ఒక్కటి సార్, నేను లీగల్గా కొన్ని ప్రిపేర్ అయిన ఇయ్యాలా. మీ డబ్బు రేవంత్ రెడ్డి కాదు కదా, ముఖ్యమంత్రి కాదు కదా, తెలంగాణ ప్రభుత్వం కాదు. ఇది ఇయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీ హక్కులు కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గారికి ఉంది, రాష్ట్రపతి గారికి ఉంది. దీనికోసము ఇటువంటి ఫండ్స్ ఇవ్వడానికి, ఇటువంటి రిలీఫ్ ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా స్పెషల్ ఫండ్స్ ఉంటాయట. అవి చట్ట ప్రకారం ఎట్లా బాగున్నా ఏందో కూడా మొత్తం స్టడీ చేసిన సార్. అన్నీ రాసుకున్నా ఆల్రెడీ గవర్నర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన.
డబ్బు వాళ్ళకెళ్ళి ఎట్లా వసూలు చేయాలనో బరాబరు వసూలు చేస్తాం, అలా డౌటే లేదు. ఇస్తేనేమో వీళ్ళ గౌరవం ఉంటుంది సార్, వీళ్ళు చేతితో మంచిగా ఇస్తేనేమో గౌరవం ఉంటుంది, మనం వాళ్ళకు కృతజ్ఞత చెప్తాం, అవసరమైతే పాలతో వాళ్ళ ఫోటోలు కూడా కడతాం మన పైసలు మనకి ఇచ్చినందుకు. లేదనుకో మనం చట్టపరంగా ఎట్లా తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది, ఏం ఉండదు. మీరు ఇప్పటికే ఢిల్లీలో దాంట్లో సుప్రీంకోర్టుకు ప్లస్ ఇంకోటి మానవ హక్కుల దాంట్లో కూడా మీరు వేసేసి వచ్చారు. గవర్నర్ కూడా ఇచ్చిన సార్, రేపు రిమైండర్ ఇస్తున్నా గవర్నర్ కు, రేపు రిమైండర్ కూడా ఇస్తున్నా. ఇంకోటి మీ వెనక చేతనైన వాళ్ళం చేతగాని వాళ్ళం అంతా మీ వెనక గడ్డుగా లాగా వస్తాం సార్ మేము. ఎందుకంటే కళ్ళలో నేను కూడా నా బిడ్డ పెళ్లి చేసి నేను ఒక సిన్సియర్ హానెస్ట్ ఆఫీసర్ గా చెప్తున్నాను సార్. ఇంకా నేను ఈ నెల నాది రిటైర్మెంట్ ఉంది సార్. రిటైర్మెంట్ రాకముందే భయం 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 ఏం భయపడదు సార్, గట్టిగా ఉండదు, ఏం కాదు, ఏమైతుంది సార్. ఎందుకంటే నేను మీరు అందరు చెప్పినట్టుగానే నేను నా దేవుని ప్రమాణంగా నేను 20 లక్షలు బిడ్డ పెళ్లి చేసి అప్పులో ఉన్నా సార్. నాకు ఇవి వస్తాయి కదా అని రాత్రి పెళ్లి చేసి నేను అవి వస్తే నేను తీర్చుకోగలను అనే ధైర్యం ఉండే. ఇప్పుడు ఆ ధైర్యం కూడా సహించిపోతుంది సార్. మీకు ఒక ఉపాయం చెప్తా సార్, లైవ్ లోనే చెప్తున్నా, బాజాబ్తా ఎవరు ఏమైనా చేసుకొని. మీరు రిటైర్ అవుతారు కదా, ఆ రోజు సాల్వకి లేస్తారు కదా ఆఫీస్లో, ఆఖరి రోజు పైసలు ఇచ్చినాకనే పోతానని ఆన్నే కూర్చోండి, అంతే, ఏం చేయకుండా. దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, ఏం కాదు సార్. 30 కూడా రిటైర్ అవుతారు కదా, నేను సార్ ఇప్పుడు కూలీ చేసిన వాడు కూలి ఎట్లా తీసుకుపోతారు సాయంత్రం, నా పైసలు మీరు ఒకసారి కూర్చొని చూడండి సార్. అవసరమైతే మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అని పిలవండి, నేను వస్తా. మీరు ఆన్నే కూర్చోండి, ఏం కాదు, పైసలు అవే వస్తాయి సార్. చక్కగా ఇవ్వం దగ్గర ఎట్లా వసూలు చేయాలి అట్లా వసూలు చేయాలి. వాళ్ళ జేబులోకి వెళ్ళి అడుగుతారేం కదా, మీ పైసలు మీకు ఏమంటున్నారు, రిటైర్డ్ అయిన రోజు నా పైసలు ఇవ్వండి మేము పోతామనాలి. నెల జీతంలో కట్ చేయించుకొని ఇంట్లో ఎంతదో వెళ్ళదు, ఒకసారికి ఒక ముద్దలాగా తయారవుతుంది కదా అని పెట్టుకుంటే, అవి పార్ట్ ఫైనల్ పెట్టుకుంటే సంవత్సరం వాళ్ళ వరకు ఇంతవరకు ఇవ్వలే. మా ఆఫీస్ లో 2-3 ఇంకా రాలేదు. పోయిన ఫిబ్రవరిలో పెట్టుకున్నారు పార్ట్ ఫైనల్. మా డబ్బులు మాకు ఇవ్వనికి నువ్వు ఎవరు వేరికి ఎక్కడ పోతే సార్. ఇప్పుడు అకౌంట్ లో నా అకౌంట్ లో పైసలు బ్యాంకు పోయి అడిగితే నా అకౌంట్ లోనే ఉంటాయి. అది నేను అర్ధరాత్రి పోయి అడగని, 10 ఏళ్ల తర్వాత అడగని, నేను ₹100 పెట్టని, 10 లక్షలు పెట్టని, అంతే ఉంటాయి. మరి మా అకౌంట్ లో ఉన్న జీపీఎఫ్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎక్కడ పోతాయి సార్? ఎవరి మనకి డ్రా చేసి ఇచ్చుడే కదా, నువ్వు ఎవరికి ఇచ్చుంటావు, నీకేం హక్కు? నువ్వు ఒక సామాన్య మానవుడు. మొన్నటి వరకు ఎవరైనా పొలిటికల్ పోస్టులకు పోయిన వాళ్ళంతా సామాన్య మానవులకు వాళ్ళకి తెలియదా ఒక మానవుడు ఎంత కష్టపడతారు? అందరూ లంచాలు తీసుకొని ఎంత సంపాదించి తాతలు ముత్తాతలు సంపాదించిన వాళ్ళు కొన్ని ఆస్తులు ఉంటాయి సార్. అలాంటి బక్కజీవులకు ఏం లేదు, జీతం మీద ఆధారపడి జీతంతోనే బతుకుతూ ఇప్పటి వరకు ఇల్లు కూడా లేదు సార్. నాకైతే నేను ఆ పైసలు వస్తే ఎవరినో చోట చిన్న ఇల్లు కొనుక్కుందామని అని అనుకుంటే అది కాదు. ఇప్పుడు ఈ అప్పు తీరడం ఎట్లా అని భయం అవుతుంది. నెలకి 20,000 అంటే పెన్షన్ వచ్చిన పెన్షన్, ఆ పెన్షన్ కూడా ఇస్తాడో ఏమో, చక్కగా ఇయ్యడో ఏమో. అందరూ కొంతమంది అంటారు, కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు, కొంతమందికి పడతలేవు. అవన్నీ వస్తాయో రాదు, అంతా ఇట్లా చక్కెర అవుతుంది మనుషుల పైకి చూస్తే. మీరు ఏం భయపడకండి, నేను చెప్పిన సూత్రం ఆ రోజు చేయండి. రేపటికి వెళ్ళి వాళ్ళని మన నేను ఎట్లా టైట్ చేయాలో నేను చట్ట ప్రకారం ఫోన్లో చెప్పగాని ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వాన్ని నేను టైట్ చేసే పద్ధతి మొత్తం నేను అంతా స్టడీ చేసిన. నేను ఆల్రెడీ రేపంచేది డాక్యుమెంటేషన్ వరకు కూడా స్టార్ట్ చేస్తాను సార్. మీరు ఏం భయపడకనే గట్టిగా నిలబడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు సార్. మీరు మీ యొక్క కృషికి మా వెనక కొంతమందికి చేతగాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన మాట్లాడి రాత్రి ఆయన పేరు టీచర్ గారితో మాట్లాడింది, ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఆయనతో మాట్లాడారు. అట్లాంటి వాళ్ళు వచ్చి కొట్లాడలేదు, వాళ్ళ కన్నీరుతో మీ కాళ్ళ మీద తగ్గుకోవడం తప్పించింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. చేతనైన చేతగాక హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళ నొప్పులు చాలా. నాకైతే 2 మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి సార్. ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షలు ఏడు నుంచి పెడతాం సార్. అవి చేతగారు. మీరు సార్ మీరు రిటైర్ అయినాక నాకు ఫోన్ చేయండి. మీ మోకాల ట్రీట్మెంట్ మీ వెనకనే ఉంటా సార్. నేను నాకు ఏదన్నా కానీ మీలాంటి మంచి మానవత్వం కలవాళ్ళు ఒక ఇట్లా ముందుకు వస్తే అందరు ముందుకు వస్తే ఎప్పుడో పడతాయి సార్. ఎంత సార్ కొన్ని కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు, చేస్తున్నారు, పంచుతున్నారు. మా డబ్బులు మా ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు 13,000 చిల్లర ఉంటే 13,000 ఎన్ని అయితే సార్? 10,000 కోట్లు గవర్నమెంట్ ఇవ్వాలి, ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? అంటే ఎట్లా తెచ్చిస్తారు, ఇది అట్లనే ఇవ్వాలి. అమౌంటే కదా సార్. ఇప్పుడు ఒక చిన్న విన్నపం సార్, ఒక ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు 1 ఫుల్ శాలరీ
1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో బ్యాంకింగ్ అవుతుంటది. అటెండర్ కి అయితే కొంచెం తక్కువ ఉంటది అనుకోండి. ఈ 2 లక్షల వాడు మనకు పెన్షన్ ఇచ్చేది ఎంత సార్? 3 వంతులు కట్టేసి 1 వంతు మనకి ఇస్తాడు. దాంట్లో మళ్ళీ మేము 40% అమ్ముకుంటాండి. మన జీతం అంతా ఎక్కడ పోతుంది సార్? ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు మనకి పెన్షన్ 2 లక్షలు ఉన్నోనికి 60,000 ఇస్తున్నావు పెన్షన్. మరి 1,40,000 మిగిలినట్టే కదా సార్ గవర్నమెంట్ ఆ నెలల జీతంలో. అట్లాంటి ఎంత మందిగా మిగులుతాయి కదా సార్, ప్రతి ఎంప్లాయీ మిగులుతాయి. అవి కొంతమందికి కావా సార్ అమౌంట్ అట్లా? అవన్నీ ఇప్పుడు ఎక్కడ సర్వీస్ చేసి అయితే వానికి అయితే నెలకు ఫుల్ శాలరీ ఇవ్వాలి కదా సార్. ఫుల్ శాలరీ ఇవ్వడానికి మొన్న ఇప్పుడు జూబ్లీస్ లా ఓటుకు 2,500 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఏమో ఓటుకు 1,500 ఇచ్చింది. పైసలన్నీ ఎక్కడి మరి? వాళ్ళు కూల్ తెచ్చి ఇచ్చినాయా? మన పైసలే కాదు సార్. వాళ్ళేమో వాడిచ్చిండు, కాంగ్రెస్ వాడు ఇచ్చిండు, బీఆర్ఎస్ వాడు ఇచ్చిండు వాళ్ళు అనుకుంటారు. ఇవన్నీ మీరు అన్నయ్య చూడు సార్, ఇవన్నీ మేయా కృష్ణారెడ్డికి పోతాయి, అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళ జేబులకు వస్తాయి. ఇవన్నీ అది జనానికి అర్థమైన రోజు ఈ దేశం బాగుపడుతుంది. అంత మించి మనం ఏం చేయలేము సార్. థ్యాంక్ యూ సార్. చాలా టైం మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. మేము ఎప్పుడు మీ వెనకనే ఉంటాం. మీకు చాలా మా కొరకు ముందుకు వచ్చి మీరు ఏదైనా సాయం చేస్తే ఇట్లాంటి మాట సాయం ద్వారా ఏదైనా సాధించగలుగుతారు. మీ యొక్క మాట అట్లాంటి చాలా పవర్ఫుల్. ఎందుకంటే చాలా స్పీచ్లు వింటాను మీ. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు రీసెంట్లీగా మీరు ఈ రిటైర్డ్ ఉద్యోగుల గురించి ఎత్తుకున్నారు జెండా. నేను ఒకటే సార్, నా సూత్రం ఒకటే. దాంట్లో మీరు ముందుకు వస్తారు. అన్యాయం జరుగుతుందంటే మీరు ముందుకు అంతే కదా సార్. అదే కదా మన డ్యూటీ, అదే కదా సార్. అదే కదా. ధన్యవాదాలు సార్. రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరి తరఫున మా హృదయపూర్వక పాదాభివందనాలు సార్. ఆ మాట మాత్రం వద్దు కదా సార్, అదొకటి వెనక్కి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. చేసే వాళ్ళకి చెప్పుకుంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు సార్? మీలోనే. ఇట్లా మన మనుషులలోనే ఉంటాడు సార్. ఎక్కడో ఉన్నాడు దేవుడు, అక్కడ మనుషులలో ఉండే పనులు చేపిస్తుంటాడు. మిమ్మల్ని ఉద్భవించిండు మా కొరకు ఎవరు మాట్లాడతలేరు అంటే దేవుడు ఒక రిప్రజెంటేటివ్ మిమ్మల్ని మీ యొక్క మనసులో కల్పించిండు. మాట్లాడండి, చేయండి. వాళ్ళు ఏం జరుగుతుందో మీరు చేసే దాంట్లో మాకు మంచి జరుగుతుంది. మేము అందరం మీకు ఎంత ఇప్పుడు చెప్పొద్దు అంటారు కదా, మేము ప్రత్యక్షంగా మిమ్మల్ని పిలుచుకొని ఏం చేస్తామో అది చేస్తాం సార్. అంతా అది ఇప్పుడు చెప్పకూడదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్. నేను ప్రభుత్వ ఉద్యోగి పెద్ద కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలే. ఈరోజు అందరు అంటున్నారు కదా, మా పైసలు మేము దాచుకున్న పైసలు ఎక్కడికి పోతాయి సార్? నాకు 60,000 పెన్షన్ ఇస్తే 1,40,000 రూపాయలు అవి ఎక్కడికి పోతాయి సార్ అంటే, మన రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది కుంభకర్ణులు ఉన్నారు. వాళ్ళ 100 కోట్ల ఉద్యోగులు కూడా ఉన్నారు, బ్యూరోక్రసీలు ఉన్నారు. మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర సందీప్ కుమార్ సుల్తానీ అని ఫైనాన్స్ సెక్రటరీ ఉంది కదా, వాళ్ళ బిడ్డ పెళ్లి ఎట్లా చేసిందో మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళ బిడ్డ పెళ్లికి ఐస్ క్రీమ్ ఏ ఆఫీసర్ పంపిండో ఎంక్వైరీ చేయండి. సందీప్ కుమార్ సుల్తానియా బిడ్డ పెళ్లికి ఐస్ క్రీమ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఎంక్వైరీ చేయండి. షామియానాలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో టెంటర్ చేయండి. దాన్ని ఏమంటారు, ఫంక్షన్ హాల్ ఎట్లకి వెళ్ళి వచ్చిందో ఎంక్వైరీ చేయండి. పెరుగు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఎంక్వైరీ చేయండి. మొత్తం వాళ్ళని ఇలా అడుక్కొని చేస్తుంది. ఈయన ఒక బిడ్డ పెళ్లి చేసినందుకు 20 లక్షలు అప్పైందని చెప్పి బాధపడుతుండు సార్. ఆ సార్ పేరాడు కూడా మర్చిపోయినా. 20 లక్షలు అప్పైంది ఎట్లా పంచాలని. ఈ పెద్దవాళ్ళకి అవసరం, ఎందుకంటే వీళ్ళు దొంగలు కాబట్టి. ఈరోజు డబ్బు ఎటుపోయిందనంటే ఈ దేశంలో మన అందరికీ తెలుసు. మనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా నోబెల్ బహుమతి గ్రహీతనా? ఆయన పేరు కొడితే ఏం ఫోటోలు వస్తాయి, ఏ వీడియోలు వస్తాయి అందరికీ తెలుసు. అసలు వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇట్లా కాకుండా ఎట్లుంటుంది అని అంటున్నా. ఇట్లా కాకుంటే ఇంకెట్లుంటుంది? అందుకనే ఎలక్షన్లు అయిపోయాక నవంబర్ 30వ తారీఖు 2023 ఎలక్షన్ అయిపోగానే 1వ తారీఖు రోజు నేను అంటే రిజల్ట్స్ రాకముందే డిసెంబర్ 1వ తారీఖు 3వ తారీఖు కౌంటింగు 1వ తారీఖునే ప్రెస్ మీట్ పెట్టిన. పుసుకున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం సంకనాకపోతుందని చెప్పిన. సేమ్ వాళ్ళు చేసిండ్రు, అట్నే అయింది. చేయొద్దని కౌంటింగ్ కాకముందు చెప్పిన. ఆ వీడియో నేను రేపో ఎల్లుండో నేను పోస్ట్ చేస్తా. ఈ ధర్నా అయిపోయాక ఎల్లుండి ఆ వీడియో మళ్ళీసారి నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. దాదాపు అన్ని ఛానళ్ళకి వెళ్ళి తీసేసిండ్రు, కానీ నేను అది దొరకబెట్టినా. అది నేను మన ఛానల్లో నేను రిలే చేస్తా. ఖచ్చితంగా అందరు చూడండి. ఏది ఏమైనప్పటికీ రేపు చేతనైన వాళ్ళు, చేతగానోళ్ళు, కొంచెం బలమున్న బలమంతా కూడా తీసుకొని దయచేసి మీరు మీ మందులు, మీ గోళీలు, మీ ట్యాబ్లెట్లు, మీ టిఫిన్ డబ్బాలు, మీ వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోవాలి. ధర్నా చౌక్ కాడ ఏం దొరుకుతాయో ఏం దొరకో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కాబట్టి నేను చెప్తున్నా. మీకు చాలామంది షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి.
కాబట్టి మీరు వచ్చేటప్పుడే ఇవన్నీ కూడా తీసుకొని రండి. అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, దన్నా చౌక్ కాడ ఉంటాయి, అక్కడ మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీకు ఫుడ్డు, వాటర్ బాటిల్, ట్యాబ్లెట్స్, మీ గోళీలు మాత్రం తెచ్చుకోండి. అక్కడికి వచ్చినాక ఇబ్బంది పడద్దు, మీరు అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. పక్కనే ఏమైనా ఉంటే బస్సు దవాఖానలు అవి ఉన్నాయి, మనం ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు. కానీ మొత్తానికైతే ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎవరు ఏ డౌట్ పెట్టుకోకండి, మేము ఉన్నాం, మేము నష్టపోయినాం అని ఖాళీ మీరు సమాజానికి చూపించండి. మీ డబ్బులు ఎట్లా రావాలనో, దాన్ని ఎట్లా రాబెట్టాలనో, దాన్ని ఎట్లా చేయాలనో, లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలనో, ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ దాకా నేను ఎట్లా వీళ్ళకు ఇది చేయాలనో ఖచ్చితంగా నేను చేసి పెడతా. గతంలో కల్వకుంట్ల కవిత అక్రమ ఆస్తుల మొత్తం ఫోటోలు తీసి ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టిన నేను, ఎక్కడ రామ్లీలా మైదాన్ కాడ. వీళ్ళ బట్టలు ఏడాది ఉడదీయాలని నేను అక్కడ ఉడదీస్తా. గజదో ఇంకా పెద్ద పెద్ద ఈ రాష్ట్రంలో విత్ ప్రూఫ్స్ నాకు ఏ1 దొంగలు దొరికింది మధ్యలో. రేపు ధర్నా ఉన్న ఏం డైవర్ట్ కావద్దని అవేమి చూపెడతాను. కానీ ఎల్లునికి ఒక్కొని బట్టలు ఉడదీస్తా. వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు ఎక్కడ అడకత్తిని చేసిండ్రు, వాళ్ళు ఏమేమి చేసిండ్రు కదా నేను ఎక్కడ క్లూ కూడా ఇయ్య. కానీ అందరి ఎల్లుండికి వెళ్ళి పెన్షన్లు పైసలు ఆపి ఇచ్చే అవసరం లేదు అని చెప్పిన నా కొడుకులు అందరి బట్టలు కూడా తీసి నిలబెడతా. వాడు ఎంత పెద్ద తుపాకీ తూటిగా కానీ, వాళ్ళు ఎంత చిల్లరగా అనేది సమాజం ముందు పెడతా. వాళ్ళ సాగు కూడా పోయేటోడు కూడా పోతుంది వాళ్ళ సాగు, అట్లా చేసి పెడతావాని. ఈ రాష్ట్రంలో వాడు ఎంత పెద్ద 420 గాడు అనేటోడు, ఎంత లుచ్చగాన్లు, వాళ్ళ సంపాదన ఏంది, వాళ్ళ బతికేంది, వాళ్ళు ఎంత చిల్లరగాన్లు అనేది, వాళ్ళ బతికేందో రేపు ఎల్లుండికి వెళ్ళి ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మీద ముఖ్యమంత్రి తప్పుడు సలహాలు ఇచ్చే లోపర్నా కొడుకులది మొత్తం ఎల్లుండి బట్టలు ఇచ్చి చూపెడతాయి. ఎందుకంటే ఈరోజు ప్రాణాలు పోతున్నాయి, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళేం కాదు. నాకు వీళ్ళ ఆశీర్వాదం, వీళ్ళ బ్లెస్సింగ్స్ మస్తు. నాకంటే గొప్ప, నాకంటే ధనవంతుడు ఎవరు లేడు, నాకంటే పెద్ద పదవి ఉన్నోడు కూడా ఎవరు కాదు. ఇంత మించిన పదవులు ఏం కావాలి చెప్పండి. వాళ్ళ నిండు వయసులా, వాళ్ళ సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటి నిండు వయసులా నువ్వు బాగుండు అని అంటే అంతకు మించింది ఏం కావాలి? నీ బతుకు పాడుగానంటే దానికి మించిన శాపం ఎంత ఉంటుంది? కాబట్టి మనుషుల లెక్క ఆలోచిద్దాం, మానవత్వం లెక్క ఆలోచిద్దాం, పక్కనున్నోడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం, ఇబ్బంది లేకుండా బతకాలని కోరుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి. అలా చేయకుంటే మాత్రం మీరు మనుషులు కాదు, మీరు రాక్షసులు. మీతో ఏ విధంగా వ్యవహరించాలనో మేము ఆ విధంగా ఖచ్చితంగా వ్యవహరిస్తాం. ఇప్పటి వరకు అమరులైనటువంటి రిటైర్డ్ ఉద్యోగుల వాళ్ళందరూ కూడా జోహార్లు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా రేపు రండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీ నాయకులను అడగండి, నిలబడదాం. మన రాజకీయాలతో పని లేదు, మన హక్కులు కాపాడుకోవడం మన బాధ్యత. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.